రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి. ఇంటింటికి పోయి ఇంటి వీధి చివరి దగ్గరికి పోయి బండి అక్కడికి పోయి అక్కడనే డెలివరీ చేసేది. స్టాండ్ బై కింద వాళ్ళు మళ్ళీ సాయంత్రం పూట సచివాలయం దగ్గర బండి పెట్టుకొని అవైలబుల్గా కూడా ఉండేవాళ్ళు ఎవరైనా మిస్ అవుతుంది. సో ఈ వెసులుబాటు వల్ల ఎవరైనా కూడా ఇంటికే వచ్చి ఇస్తా ఉంటే తీసుకునేవాడు తీసుకుంటారు. వేరే ఎవడో రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి, ఇంటికి వచ్చిన మాదిలే అని చెప్పి పోరు. సో బియ్యం ఆటోమేటిక్లీ ఇల్లు మిగులుతుంది. వీళ్ళు చేసేది మాఫియా. ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్. వీళ్ళు డోర్ డెలివరీ సర్వీస్ను తీసేయడం చేసిన తప్పు. ఆ తప్పును జస్టిఫై చేసుకుంటూ ఆ తప్పును తప్పు కింద యాక్సెప్ట్ చేయకుండా దాని మీద కూడా బురద జల్లే ప్రయత్నం దుర్బుద్ధితో చేస్తూ ఉన్నారనేది వీళ్ళ సంకుచిత రాజకీయ మనస్తత్వానికి నిదర్శనం. నువ్వు ఇంటికి దగ్గరికి నీకు బియ్యం వస్తే నువ్వు ఆనందంగా తీసుకుంటావా, లేకపోతే నీ డీలర్ దగ్గరికి నువ్వు పోయి తీసుకోకు అని అంటే ఆయన విమ్స్, ఆయన ఫ్యాన్సీస్, ఆయన టైమింగ్స్ ప్రకారం నువ్వు పోయి అక్కడికి తీసుకునే కార్యక్రమానికి నువ్వు ఉత్సాహం చెప్తావు. ఇదేం కొత్త కాదు కదా మనకు. డీలర్ల దగ్గర ఎందుకు డీలర్ వ్యవస్థ, ఎందుకు వ్యతిరేకత వచ్చింది?